ఆయన రక్షకుడని, మన పాపం నిమిత్తం యేసు ప్రభు శిలువలో మరణించాడని, ఆయన మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడని, తన సంఘం కోసం మరలా ఆయన తిరిగి రాబోతున్నాడని ఈ సువర్తమానం చాటి చెప్పాలని దేవుడు మన మీద బాధ్యత ఉంచినప్పుడు కొన్నిసార్లు సోమరితనంతో, కొన్నిసార్లు నిర్లక్ష్యంతో, కొన్నిసార్లు నాకెందుకులే అనుకుని, కొన్నిసార్లు నేనేం చేయగలను అనుకుని, కొన్నిసార్లు నా వల్ల ఏమవుతుంది అనుకుని, కొన్నిసార్లు నా వల్ల ఏం కాదు అనుకుని మనం ఒక మాటలో చెప్పాలని హ్యూమిలేట్ చేసేసుకుని దేవుని కార్యాలు చేయకుండా ఆలస్యం చేస్తున్నామేమో ఆలోచించే. సోల్ విన్నింగ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సోల్ విన్నింగ్ ఈజ్ అవర్ కాల్. దేవుడు మనల్ని పిలిచాడు ఆత్మల సంపాదన కోసం. దేవుని చేతిలో చాలా బలంగా వాడబడిన దావీదులో చాలామంది దేవుని సభలో ప్రార్థన చేసిన అంశం ఏంటో తెలుసా? లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై. నాకు స్కాట్లాండ్ ఇవ్వు, లేకపోతే నా ఆత్మను తీసుకో అని ప్రార్థన చేసిన దావీదులు ఉన్నారు. గివ్ మీ ఇంగ్లాండ్ ఆర్ టేక్ మై లైఫ్. ఇంగ్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు ప్రభువా, లేకపోతే నా ఆత్మను తీసుకొని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? లార్డ్ గివ్ మీ నెక్లెస్, అదర్వైజ్ ఐ విల్ డై. నాకు నెక్లెస్ ఇవ్వు ప్రభువా, లేకపోతే చంపేనైనా నన్ను, లేకపోతే నాకు అమ్మాయి నీవు ప్రభువా, అబ్బాయి నీవు, లేకపోతే నేను చచ్చిపోతాను ప్రభువా. దిస్ ఈజ్ అవర్ ప్రేయర్. బట్ గాడ్స్ పీపుల్ ప్రేడ్, లార్డ్ గివ్ మీ దట్ ల్యాండ్ ఆర్ టేక్ మై లైఫ్. నాకు 100 జీవితాలుంటే ప్రతి జీవితం ఆత్మ సంపాదన కోసం వినియోగిస్తానన్నాడు దేవుని సేవకుడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.